a dream of day, a dream of watching it fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. హలో 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 అందరూ బైకులు పక్క పెట్టి ఒక 10 నిమిషాలు మనం అందరం డ్యాన్స్ చేయాలి. ఇక్కడ మన అంబేద్కర్ సర్కిల్ కాబోయే రోజులలో కూడా ఇక్కడనే మన అంబేద్కర్ స్టాచ్యూ పెడతాం కాబట్టి ఇక్కడ ఒక 10 నిమిషాలు మనం అందరం డ్యాన్స్ చేసి మళ్ళీ ర్యాలీ ప్రారంభించుకుందాం. అందరూ బండ్లు పక్క పెట్టి అందరూ రండి, డ్యాన్స్ చేసుకొని పోదాం. ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నిత్తుటి స్థానం నీకు చేస్తా.
confirmed, but tickets not confirmed. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా dream of night, I dream of day, I dream of watching it fade away. You feel me once, you tell me twice, you tell me more, I shoot you outside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. తోడికి తెలుసు ఎలా నరికి నౌనను దమ్మునున్న వారితోటి పెట్టుకుంటే గతేమో చేసుకునే
ఒక్కటి అయితే విజయం రాదా జై భీమ్ జై భీమ్ జగతుండే నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిలేరు ప్రవాహం జనవాదం ఎత్తాలే ఇసిగే బిడ్డల చూసి పేదల పొద్దులు వెలవాలే ప్రజల దండు గట్టి ఉద్యమ కాగడలెత్తాలే నీలో అందరి కోసమై జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే ముందుకి రాకెను పంపించే రోజు రావాలు అడవిలో బతికే ఆదివాసి గిరిజన దండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు రాసిన గొల్ల కుమల నరకుల్లో కోసలు తీరాలంటే బహుజన చెట్లను వయ్యాలు ప్రజంటిన చేతులతోనే పోరాటాలకు దారులెయ్యమని అంబేద్కర్ గురించి ఏమి పాడనమ్మా Jagannatha
I dream of day, I dream of watching it fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. తోడికి తెలుదు ఎలా నరికి నోనను వాడితో అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు వాసుల కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకుని నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే జనకుండ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మొగులు గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో మందికి రాకెను పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన దండాలు హలో బైక్ల మీద అందరు దిగి ఇది మనకు మరొక కాలనీ ఇక్కడ మనం దుందాం చేయాలి అందరు దిగి డ్యాన్స్ చేయాలి అంతే బైకులు పక్క పెట్టి అందరు దిగి డ్యాన్స్ చేయాలి ఇది మనం మరొక మారాళ్ళ కాలనీ ఇది మన సెకండ్ కాలనీ ఇది మన కాలనీ మనం దుందాం చేయాలి అందరు దిగురు రారి డైరెక్ట్ రారి దిగురుదాం
సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే అందని అడిగే అవి కుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెరవలమై బాబు తరాల బతుకులు వాసుల కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెన వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకుని నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదమైన ఆయన భిక్షే జనకుండ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం ఇది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరా ఆ జననం జనల జ్ఞానం తొలుచుట కొరకు విశ్వవ్యాప్తమైనది ఆయన ప్రతిమ నిలువెనకం కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోయినవాడు ఆయన భిక్షే జనకుండ నినాదం జిల్లాలని పిడికిలెత్తరో ఆ జననం జనల జ్ఞానం తొలుచుట కొరకు అడుగడుగున జాతి కొరకు పోయినవాడు జనకు సలనే తల్లినవాడు ఎంతమంది ఎంతములను జయించెందా ఎవరో ఒక్కరు దిగితే ఉండను అన్నా మనమందరం ఒక్కటి అయితే విజయం రానా జై భీమ్ జనకుండ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం కొది పోరు ప్రవాహం చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురీదే ఉద్యమన వైసాగాలు మూట ముళ్ళ బట్టి కదలే సంచార జాతుల్లో ఈ దేశం గల్ల పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులలో చట్టాల మనుకాడ మా సంతకం ఉండాలో వేరులకి పాడుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ పాని సత్వం పోయి దేశం నేలాలో వేరులకి పాడుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ పాని సత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో మోదన జెండా ఎగరయ్యాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన 58 కులాల వాళ్ళం మంది రంగములాగా మైతిని మంది రంగములాగా ఏబీసీల వర్గీకరణ సామాజిక సమన్యాయం అడిగిన మాదిగ దండోరో ఎంఆర్పీఎస్ జెండేరో మాదిగ దండోరో ఎంఆర్పీఎస్ జెండేరో మందా మాదిగో మాదిగే వరవేరో అని నరకన పల్లెను తిరిగి పాదయాత్రతో కల్లుడ వినండి వినండి
శరీరాన్ని మనోడేనా బండి తీసుకోపా చెప్తా పోరా ఇంటికి సెల్ చేసుకున్నాడు అంతే అలా లేదు సార్ 50 రూపాయలు పెట్టాలి దినేష్ అన్న దగ్గర పెట్టుకొని వాడు సపరేట్ జర్రా జర్రా నోట్లలో ఏం పెట్టుకున్నాయి వీడియో తీసుకుంటే ఫోటోలు తింటారా ఇంకా బండి స్టార్ట్ చెప్పరా ఇక బండి చదువుకోవడానికి అవకాశం లేని ఆనాటి రోజులలో ఆయన ఎన్నో డిగ్రీలు ఎంతో ఉన్నత విద్య చదివి విదేశాల్లో కూడా చదివి మనము ఈరోజు ఈ భారతదేశం ముందుకు నడుస్తూ ఉంది. పూర్తిగా ఆయన మీద ఆధారపడిన భారత స్వాతంత్ర సమయంలో భారత రాజ్యాంగాన్ని కూడా రచించే గొప్ప చదువులు కానీ గొప్ప మేధస్సు కానీ ఆనాడు ఎవరికి లేకుండే. ఆయన యొక్క మేధస్సులు, ఆయన యొక్క చదువులు, ఆయన యొక్క జ్ఞానాన్ని మన దేశాన్ని ఆ సమయంలో పరిపాలించినటువంటి బ్రిటిష్ పాలకులే ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పిన సందర్భం. ఆ దిశగా చూసినట్లయితే మన దేశంలోని అగ్రకులాలు ఆయనను అన్ని రకాలుగా బాధ పెట్టి అవమానపరిచిన సందర్భాలు ఎన్నో. అవన్నింటినీ కూడా ఓర్చుకొని భారత రాజ్యాంగ సమయంలో ఆయన విదేశాల్లో చదువుతున్న సందర్భంలో ప్రపంచ దేశాల యొక్క భారత రాజ్యాంగాలను చదువుతున్న సందర్భంలో ఆయన యొక్క సొంత పిల్లలను కూడా పొడగొట్టుకున్న సందర్భం. అంటే ఆయన పిల్లలు చనిపోయినా కూడా ఆయన మళ్ళీ తిరిగి పిల్లలు చూసుకోవడానికి, చివరి చూపు చూసుకోవడానికి కూడా రాకుండా నా ఒక్క కొడుకు చనిపోతాడు కానీ నా భారతదేశంలో ఉన్న కోట్లాది మంది తాడిత ప్రజలు ఇంకా ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కనుక నాకు కొడుకు పోయినా మంచిదే కానీ నా భారతదేశంలో ఉన్న తాడిత వర్గాల కోసం నేను ఇక్కడ నుంచి చదువుకొని పోయి రాజ్యాంగాన్ని రచించి వారికి కావాల్సిన అవసరాలను, వారి యొక్క హక్కులను నేను నాతోనే సాధ్యం కావాలి కనుక వాళ్ళ భవిష్యత్ తరాల్లో కూడా ఇటువంటి ఫలాలు అందాలంటే నేను నా కొడుకు అంతమైనంత పోకుండా మంచిదే కానీ నేను తల్లి ఇది పొందుపరచాలి కనుక నేను పోనని తన పిల్లలు సైతం భారతదేశం కోసం, దుగ్న వర్గాల కోసం, తాడిత ప్రజల కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని సైతం, పిల్లలు సైతం త్యాగం చేసిన భారతదేశంలోని ఏకైక త్యాగశీలు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రపంచ దేశాలు కూడా దాటి చెప్తాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు అంటే మహనీయులు గొప్ప 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 సేవలు, గొప్ప గొప్ప త్యాగాలు చేసిన మహనీయుల ఫోటోలు ఎవరు ఎక్కువ ఉంటాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి దేశంలో ఉంటాయి.
అంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క త్యాగశీలి, ఆయన యొక్క అయితే ఏం లేదు, అంబేద్కర్ గారు చెప్పింది ఏంటిది? చిన్న ప్రిన్సిపల్, మేజర్ బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడు? ఎడ్యుకేట్ అన్నాడు ముందు కదా. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎడ్యుకేట్ మూడు చెప్పాడు. ఇండియాకి తెలుగులో ఏంటిది? బోధించు, సమీకరించు, పోరాడు, ఉద్యమించు అన్నాడు. అంటే ఈ మూడు పదాలకు కూడా మనం ఏమర్థం చేసుకోవాలా? ఇవాళ యూత్ పిల్లలందరూ కూడా ఈ మూడింటిని సమాన దృష్టితో చూడాలి. ఈ మూడు పదాలను కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఫస్ట్ ఏ ఫోటో తీసుకోవాలి మీరు? అంబేద్కర్ గారు ఉన్న ఏ ఫోటోలో కూడా ఈ మూడు పదాలే కనబడతాయి ఎక్కడైనా కూడా. కాబట్టి దీన్ని మీరు స్టడీ చేయాలి, దాన్ని లోతుగా మీరు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది. ఆ మూడు పదాలకున్న అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ యువత మీద ఉన్నది 100%. కాబట్టి మనం ర్యాలీలు చేస్తాం, అన్నీ చేస్తాం. ఇవాళ ర్యాలీలు ఇచ్చినాం, బ్రహ్మాండంగా తీసినాం. ఇవాళ మనం ఊరు మొత్తం తిరిగినాం, అందరూ చూసి మనల్ని మంచిగా నీలి రంగులు చొక్కాలు వేసుకొని, నీలి రంగు డ్రెస్ కోడ్ వేసుకొని, అంబేద్కర్ వారసులం అనుకొని బాగా అద్భుతంగా చేసినాం, మంచిగా చేసినాం, గొప్పగా చేసినాం, అందరూ మెచ్చుకునేలా చేసినాము. కానీ మనం ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ నినాదాన్ని, అంబేద్కర్ గారి ఆలోచనను అర్థం చేసుకొని ముందుకు పోయినప్పుడే మనము అన్నింటిలో అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఓన్లీ ర్యాలీ తీసినంత మాత్రాన మనం ఇలా ముందుకు పోతున్నామంటే అది కాదు. అందరూ కూడా ఆలోచించాల్సింది. చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి తల్లిదండ్రులు కూడా. నేను చెప్పదలసిన ఏంటంటే యువత మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఏం చెప్పాను, మళ్ళీ అంబేద్కర్ జయంతి వరకు ఈ మూడు పదాలను మీరు స్టడీ చేయండి. ఈ పెద్దగా ఏం చెప్పాను ఈ విలేజ్కి, ఈ మూడు పదాలను బాగా అర్థం చేసుకొని మళ్ళీ తర్వాత ఒక నలుగురు అలాగనే ఈ పిల్లలకు చెప్పండి. అంతే తప్ప మళ్ళీ మనము చేసినాము అందరికి అంబేద్కర్ గురించి తెలియాలని చేస్తాం. అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకే వేరే బీసీలో కూడా చేసిరు, బీసీలో ఓసీలు అందరూ కదా. ఈడబ్ల్యూఎస్ వచ్చింది మొన్నటి మొన్న ఆర్టికల్ 340, 346 గురించి నేర్చుకోవాలి మీరు. నేనేమనుకున్నా అంటే కొంచెం టైం ఉంటే స్కూల్లోనే ఆర్గనైజ్ చేసి స్కూల్ టీచర్లను కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి వీళ్ళకు చిన్న కాన్స్టిట్యూషన్ బుక్స్ ఉంటాయి, అవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నా. కానీ ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం కంపల్సరీ చేస్తా. వీళ్ళందరికీ కూడా కాన్స్టిట్యూషన్ చిన్న బుక్స్ ఉన్నాయి. టీచర్లను కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఒక రోజుకు ఒక అర్ధగంట గంట చిన్న చిన్న విషయాలు, బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఇవన్నీ కూడా టీచర్లను మన పేరెంట్స్ పోయి అడగాలి. మాకు చెప్పండి, అంబేద్కర్ గురించి ఎక్కడ కూడా సబ్జెక్ట్ పెట్టలే, బోధించండి అని చెప్పండి. దానివల్ల మన పిల్లలు బాగుపడతారు, మన పిల్లలు మన తరాలు బాగుపడతాయి. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వండి, తర్వాత ఆర్గనైజ్ చేయండి, తర్వాత ఎడ్యుకేట్ కాండి. మనం ఒక ఎడ్యుకేషన్లో ముందుంటున్నాం, ఉద్యమంలో ముందుంటున్నాం. కానీ మనము ఏమైతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియన్ ఆర్మీ ఉంటుంది, ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవుతావు. సెలెక్ట్ అయినాక డైరెక్ట్ పాకిస్తాన్తో యుద్ధం అవుతుంది. వాడు తీసుకుపోయి ట్రైనింగ్ ఇవ్వకుండా యుద్ధ భూములు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఇవాళ మన జాతికి జరిగేది అదే జరుగుతుంది. కొందరు వ్యక్తుల వల్ల, కొందరి భగవాల వల్ల ఇవాళ మనం ఏమవుతున్నామో, వాడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా వాడికి యుద్ధ భూములు వదిలిపెడుతున్నాం. దేశపాలు అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వండి. ఎడ్యుకేట్ అయిన తర్వాత అన్నీ అవి వస్తాయి. ఫస్ట్ తెలుసుకోండి, విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి బ్రైట్నెస్ పెట్టలేదా? బ్రైట్నెస్ పెట్టలే. అంబేద్కర్ జయంతి సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళు చాలా బాధ్యతగా సక్సెస్ చేసింది. అందుకు
చెప్పేది ఒకటి ఏంటంటే నేను ఇక్కడ గారు కానీ మేము కానీ చెత్త గారు కానీ కొంచెం తెలిసిన వాళ్ళని చాలా మంది ఉంటాం. మీ ఏ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని చేయాలి. దానికి మేము ఫుల్ సపోర్ట్ వరకు మారి మీరు ఏ కార్యక్రమం అయినా పెట్టదలుచుకుంటే మమ్మల్ని కన్వెంట్ చేయండి. మేము దానికి 100% ఏ కార్యక్రమం ఒక అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మనము పిల్లల నుంచి ఉన్న గ్రూపు కానీ ఇక్కడ తిరిగి ఉన్న అందరికీ మనకు అందరికీ పిల్లలు ఉన్నారు. ఒకటి ఏంటంటే మనకు చదువు ఉన్న రోజులలో మన తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ కానీ మనం ఇప్పుడు ఏంటంటే అందరూ ఎడ్యుకేట్ పర్సన్ మన పిల్లలు కానీ ఏంటంటే ఏ అన్నారు ఈ అడ్వైనా కార్లా కానీ ఏది కానీ ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవం ఎందుకు వస్తుందంటే చదువు వల్ల అన్నిటిలో కూడా ప్రతి ఒకటే మనం చెప్తుంది. చదువుకుంటే గౌరవం అనేది జరుగుతుంది. నువ్వు చదువుకోకపోతే ఎక్కడ కానీ ఒక ఐదు ఆఫీసర్ ఒక నీకు జిల్లాలో కానీ నీ స్టేట్లో కానీ గౌరవం ఇస్తారు. చదువు ఎప్పుడైనా ఇంపార్టెంట్. మన పిల్లలకు నేర్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు నేర్పించిందంటే ప్రతి ఒక్కరు ఒక జాబులో పోతే వాళ్ళకు ఒక మర్యాద ఉంటుంది, మన స్టేటస్ ఉంటుంది. దాన్ని ఉద్దేశించి మీ అందరికీ ఒకటే చెప్పేది ప్రతి ఒక్క పిల్లలను చదువు పని పంపించి మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకి ధన్యవాదాలు. మంచి మాటలు చెప్పిన శేఖర్కు ధన్యవాదాలు. ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఈ మీటింగ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ ముందు నుంచి కష్టపడ్డా పెడుతున్నది సాయం బృందం. ఎందుకంటే మన పనులు మనం చేసుకొని మనం టైం పట్టినాం ప్రిపేర్ అయ్యి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వీళ్ళ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ మనము కరెంటు లేని టైంలో చదువుకున్నాడు. చదువుకొని దేశానికి ఒక డిప్యూటీగా మన కరెంటు మన పేరెంట్స్ చదువుకున్న ఎంజాయ్ చేస్తాం. కాబట్టి మీరు కూడా మంచి చదువుకుని అంబేద్కర్ లెక్క పేరు తెచ్చుకొని మన గ్రామంలో అధికారులు లెక్క ప్రతి ఒక్కరు ఒక కుటుంబం నుంచి, ఎందుకంటే మనకి ఈ మధ్యలో రిజర్వేషన్ మనకు పాస్ అయినాయి. ఆ దేవుడి దయ వల్ల మనకు కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని అలవాట్లు కూడా మనం దూరం ఉండాలి. ప్రతి ఒక్కరు అనుకుంటాం ఇప్పుడు కేవలం తల్లిదండ్రులు అంటే డబ్బు కొట్టు ప్రదర్శన ఉంటాం. మనకు కొంచెం దయచేసి చెప్తాను ఏంటంటే ఈ డబ్బులు మానండి. మనం కూడా విద్యలో ముందున్నాము, వ్యాపారాలు చేసుకోవచ్చు, అదే చదువుకోండి. ఎందుకంటే రిజర్వేషన్ పాస్ అయినాయి, మనకు 9 కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని ఒక రోడ్ మోడల్గా మన గ్రామం అంబేద్కర్ కావాలని పెట్టుకున్నాము. ఆయన పేరు నిలబెట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. ఒక విషయం మాట్లాడారు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ముఖ్యంగా మన ఏ గారు అనిల్ కుమార్ గారికి, అలాగే నాతోటి కుటుంబ సభ్యులందరికీ, మెడికల్ అలంకరించినందరికీ, ఇక్కడ ఇంత పెద్ద సక్సెస్ కారణమైన మన సాయం సభ్యులందరికీ ఆ యొక్క ముఖ్యంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయవలన ఆయన రిజర్వేషన్ పొందుపరిచిన రిజర్వేషన్ వల్ల నేను ఒక వార్డు మెంబర్గా కాగలిగిన. వార్డు మెంబర్ అయి ఎంతో కొంత నా 9th వార్డులో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన. నేనేమంటే బోధించు, సమీకరించు, పోరాడు అని ఏ విధంగా అనిల్ కుమార్ గారు చెప్పిందో అదేవిధంగా బోధించు, సమీకరించి, పోరాడు. అది పోరాడే దేనికోసం అంటే రాజ్యాధికారం కోసమే పోరాడాలి. ఎవరైనా పోరాడేది రాజ్యాధికారం కోసం పోరాడాలి. రాజ్యాధికారం వల్ల మనం అభివృద్ధి చెందే విధంగా ఉంటాం. అదేవిధంగా మనం చదువుకోవాలి. చదువుకొని ఉద్యోగాలలో కూడా
మన రిజర్వేషన్లు మనకు కల్పించుడు. ఆ రిజర్వేషన్లలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. మన కులానికి మన జనాభా సామాజిక ప్రతిపాదనగా మనకు రిజర్వేషన్ కల్పించడం లేదని మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని మన అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో కేసు వేసి మనకు రిజర్వేషన్లో ప్రతిఫలాలు అందడం లేదని ఈ మధ్య కాలంలో మనకు ఏబీసీ వర్గీకరణ సాధించడం జరిగింది. ఆయనకు మందకృష్ణ మాదిగ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంబేద్కర్ మనకు అక్కడున్న ఓటు హక్కు ఎవరికి కల్పించాలి ఎవరికి కల్పించద్దు అనేది ఈరోజు 18 సంవత్సరాలు వచ్చిన అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆ ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకొని ఎవరైతే మనకు ఈ అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి చేయగలుగుతారో అనే ఆలోచన ఉంటుందో వాళ్ళకే మనం ఓటు వేసుకొని గెలిపించుకొని మన కాలనీ అభివృద్ధికైనా సరే మన గ్రామాభివృద్ధికైనా సరే గ్రామాభివృద్ధిలే దేశానికి అయితే నాయకులకు ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరినీ నిలబెట్టలో లేపేదానికి నాయకులకు ధన్యవాదాలు. యూత్ నుంచి సాయిరాములు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ మన దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. పిల్లలు నిమిషాలు తర్వాత అందరూ అయితే ఏం లేదు, అందరికి వీళ్ళు చెప్పింది విన్నారు కదా. మీ అందరికీ అంబేద్కర్ తెలుసు. అందరికీ ఎవరు అంబేద్కర్ అల్లు అర్జున్లు మహేష్ బాబు వాళ్ళు ఇస్తే కానీ అంబేద్కర్ ఎవరు ఊళ్ళల్లో ఇళ్ళల్లో కూడా అందరూ వాళ్ళే వీళ్ళే దేవుళ్ళ ఫోటోలు పెట్టాలి కానీ మన అసలైన దేవుళ్ళ ఫోటోలు ఎవరు పెట్టుకుంటలేరు. ప్రతి ఒక్కరు మీకు 100 రూపాయలు 200 పట్టే అంతే. ఫోటో ఫ్రేమ్ కావాలని నేనే చెప్తా, నేను ఫోటో ఫ్రేమ్ చేస్తా, కావాలని నేనే డిస్కౌంట్ అందరికి ఇస్తా. ప్రతి ఒక్కరు ఇట్లా అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలి అంతే. అది నేనే డిస్కౌంట్ ఇస్తా, నాకు పడే రేట్లు ఇస్తా అంతే. లాభం కూడా చూసుకోను, నేనే ఫ్రేమ్ చేసి ఇస్తా. అందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ కాలనీలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఫోటో ఇంటూ ఉండాలి. అక్కడే ఏంటంటే మన దాంట్లో లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగిందో ఇట్లా కూడా అట్లనే జరగాలని చాలా కష్టపడ్డాం. దానికి ముందు ఒక అడుగు ఇస్తేనే వెనుక అన్ని అడుగులు పడతాయి. ఆ ముందు అడుగుగా మనం పెట్టుడుతోనే ఒక అంటే మన మడలోనే డైరెక్ట్ 2016 కొట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిన మన ఆకునూరి అనిల్ కుమార్ గారిని ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళు ఒక ముందు అడిగెత్తనే తర్వాత ఎన్ని అడుగులు వస్తున్నాయి. ఎందుకంటే మన దాంట్లో అడిగెత్తనే రెండు చేతులు వస్తేనే తప్పదు అన్నట్టు. ఆయన ఎక్కడైనా ఉంటాడా తర్వాత అందరి పేర్లు వస్తాయి కానీ ముందట ఇచ్చిన వాళ్ళు తర్వాత అందరూ మన చేస్తున్న అందరూ ఇచ్చారు. వాళ్ళ పేర్లు అందరూ చదవడం జరుగుతుంది. ఎందుకంటే వరుస వాళ్ళ పేరు కూడా చదవాలి. అంటే పిల్లలు అరే మీరు అందరూ ఒకటే ముంచడా అరే ఒకటే ముంచారు మాట్లాడబోతారు. అందరు కేక్ పెద్ద పెద్ద కేక్ అందరు చూస్తేనే కేక్ పెద్ద కేక్ ఎవరు వాళ్ళకే ఇస్తాం. ఆడపొట్లాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు అందరు నా మాటనే ఇస్తాం. మనమే క్వశ్చన్ ఇస్తాం మధ్యలో. అది ఏం లేదు ముచ్చట. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. మీ టీచర్ మీ స్కూళ్ళలో ఉంటాయి కదా, లేకపోతే మీరు యూట్యూబ్లలో ఇట్లా పోతారు కదా, అంటే బొమ్మలు అవి మన పింఛన్ అవి ఒకసారి అంబేద్కర్ గారి జీవితానికి ఇట్లా ముట్టుకోరి వస్తుంది చదువురి. ఎవరైతే అంటే నార్మల్ చిన్నపిల్లలు కాదు, ఎవరైతే 5వ తరగతి 4వ తరగతి 10వ తరగతి చదువులు నేర్చుకోండి. మనకు వర్గీకరణ అయింది, మనకు 9% రిజర్వేషన్ అయింది. కాబట్టి మన యూత్ పిల్లలంతా ఈ తాగుడుకు వాటికి వీటికి కాకుండా కొద్దిగా గ్రూప్స్ వాటికి బీఆర్ఓ జాబ్స్ పడతానే వాటి మీద వీటి మీద ప్రిపేర్ అయ్యి అదే పైసలు వీళ్ళకి వాటి వీటి కాకుండా అరే సాగర్వాళ్ళు మన కుప్పాల శివాజీ బుక్కులు అర్థమెటిక్ రీజనింగ్ బుక్కులు తీసుకొని తక్షణమే రేపంతలైనా ప్రతి ఒక్కరు ప్రిపేర్ కావాలి. వెల్ ప్రిపేర్ ఆల్రెడీ నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రిపేర్ కావాలి. రేపటి కూడా మనం కూడా ఒక ఉన్నత పొజిషన్ నుండి వచ్చే ఇయర్ వరకు ఎవరైతే తెలియదు, వచ్చే ఇయర్ వరకు ఇంకా ఎవరు ఇక్కడ ఉన్నత పొజిషన్ ఉండదు తెలియదు. కాబట్టి అందరు కావాలి. మనం ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ట్రై చేద్దాం, ఈసారి గుర్తు పడేద్దాం. ఎందుకంటే మన రిజర్వేషన్ ఫలాలందరినీ మన పెద్దలు వాళ్ళు కష్టపడడం వల్ల మన రిజర్వేషన్ ఫలాలందరినీ ఈ కార్యక్రమానికి అందరు సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇంతగానో ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ప్రోగ్రామ్ అయింది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్న పిల్లలు కూడా అక్కడిక్కడ సాగు చేసి జెండాకి వేసులు ఇలా ప్రతి ఒక్కరు భాగ్యులు అన్నట్టు సభ్యులు అన్నట్టు. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ మరొక
West.